హలో గైస్, మహేష్ బాబు మరియు రాజమౌళి మూవీకి సంబంధించి టైటిల్ని అయితే అనౌన్స్ చేశారు. అయితే ఇంతగా టైటిల్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీరు ఎంతమంది సూపర్ స్టార్ మహేష్ బాబు గారి ఫ్యాన్స్ ఉన్నారో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. మహేష్ బాబు కథానాయకుడిగా ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఒక యాక్షన్ అడ్వెంచర్ మూవీ పట్టాలెక్కున సంగతి మనందరికీ తెలిసిందే. మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ గురించి ఏదైనా అప్డేట్ వస్తుందని ఆశకు ఎదురు చూసిన అభిమానులకు నిరాశపడ్డారు. ప్రస్తుతం చిత్ర బృందం దృష్టంతా SSMB 29కి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులపైన ఉంది. ఈ నేపథ్యంలో ఒక ఆసక్తికర వార్త ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. విజువల్ డెవలప్మెంట్ ఆర్టిస్ట్ టీపీ విజయన్ ఇన్స్టాల్ చేసిన పోస్ట్ ఇందుకు కారణం. ఆయన తన ఇన్స్టాల్ స్టోరీస్లో బంగారు వర్ణంలో ఉన్న గద్రేకల నుంచి SSMB 29 డైరీస్ అని పేర్కొన్నారు. దీంతో మహేష్ బాబు కొత్త సినిమా గరుడ అని టైటిల్ పెట్టారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఈ గరుడ ప్రాజెక్ట్ కొత్తదేమీ కాదు. చాలా రోజుల కిందట రాజమౌళిని స్వయంగా ప్రకటించారు. బాహుబలి సినిమా తర్వాత తను చేయబోయే ప్రాజెక్ట్ అదేనని కూడా తెలిపారు. అయితే అందుకు సంబంధించి పూర్తి వివరాలు మాత్రం వెల్లడించలేదు. అయితే ఇప్పుడు రాజమౌళి మధ్యలో ఉన్న గరుడ ఇదేనా కాదా అన్నదానిపై స్పష్టత లేదు. మహేష్ బాబును ఒక సరికొత్త అవతారం చూపించనున్నారు. ఇప్పటికీ ఆయన సినిమాకి సంబంధించి లుక్ కోసం సిద్ధమవుతున్నారు. పొడవటి జుట్టు గడ్డంతో ఇప్పటి వరకు మహేష్ బాబు కనిపించి కొత్త పాత్రలో దర్శనమిచ్చారు. ఈ నేపథ్యంలో టీపీ విజయన్ పోస్ట్తో గరుడ మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. అయితే దీనిపై చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికార ప్రకటన రాలేదు. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.